హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ పాలకూర శనగపప్పును రొటీన్గా కాకుండా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం పాలకూర, హాఫ్ కప్పు శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి రంగు మారిన తర్వాత ఇందులోకి కరివేపాకును, మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూర అంటే చాలామంది ఇష్టపడరండి. పాలకూరను మనం పప్పులాగా, ఫ్రై లాగా చేస్తూ ఉంటాం కదా. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేటివి తొందరగా మగ్గిపోవాలి అంటే ఇందులోకి కొద్దిగా పసుపుని, సాల్ట్ని యాడ్ చేస్తే ఉల్లిపాయలు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. ఉల్లిపాయల్ని ఈ విధంగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న పాలకూరను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పాలకూర అంటే చాలామంది ఇష్టపడరండి. ఈ విధంగా చేస్తే పాలకూరను ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇదంతా కలుపుకొని క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం మిక్సీ జార్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, వెల్లుల్లిని వేసేసి పౌడర్ లాగా చేసుకోవాలండి. వాటర్ వేయకుండా ఈ విధంగా చేసుకోవాలి. పాలకూర ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు పాలకూరలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి మసాలా, కారం పొడిని వేసేసి 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని వైట్ రైస్లోకి, రోటీలోకి సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.